వెళ్ళిపోతున్నారు తండ్రి ప్రభా. ఆ లోకమైన పాపలో దిగజారిపోయి ఉన్నారు తండ్రి ప్రభా. వ్యర్థమైన దానికి ఆశిస్తున్నారు తండ్రి ప్రభా. వెళ్ళలేని మార్గంలో వెళ్తున్నారు తండ్రి ప్రభా. చూడలేని చూస్తున్నారు ప్రభా, చేయలేని చేస్తున్నారు తండ్రి ప్రభా. ఆ యొక్క శరీరంతో చేయని పాపలు ఎంతో భయంకరంగా చేస్తున్నారు తండ్రి ప్రభా. ఎవరైతే పడిపోయి ఉన్నారో తండ్రి ప్రభా, లేవలేని స్థితిలో ఉన్నారో తండ్రి ప్రభా, రాత్రి కలిసిన బిడ్డలందరూ లేవనెత్తబడుచున్నాను తండ్రి ప్రభా. గొప్ప కార్యం, గొప్ప విడుదలను దయచేయబడుతున్నాను తండ్రి ప్రభా. దుష్టుడు ఎంతగానో ప్రభా పంగం పెట్టి ఉన్నాడు తండ్రి ప్రభా. అటువంటి ఏ ఆలోచన లేకుండా ప్రభా సమస్తం ఎదుగువాడు తండ్రి నాయన. అయినా నీవే వారి మనసును మార్చి, పిల్లల మనసును మార్చి, కుటుంబాల మనసును మార్చి, ఆలోచనలను బాగా చేసుకుని నాకు దిగులేమో ఉన్నావయ్యా. వాత్సల్య బాహుళ్యం చెప్పిన అతిక్రమం విడిచివేయము, దేవానికి చెప్పులను కల్పించు. దావీదు ఇక్కడ ఐదు ప్రధాన గాయకుడు దావీదు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవర్తన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ రచించిన కీర్తన. ఇక్కడ ఏంటంటే దేవానికి చెప్తే నన్ను కరుణించండి, ఈ వాత్సల్య బాహుళ్యం చెప్పున నా అతిక్రమం విడిచివేయము. తన అతిక్రమం, మన అతిక్రమం అనగైతే పాపం. మన పాపం ఏదైతే ఉందో మనం దొంగతనం కావచ్చు, పెట్టాలి. అలాగే ఈ వాత్సల్య బాహుళ్యం చెప్పున అంటే అతను వాత్సల్య బాహుళ్యం చెప్పున అంటే కనికరం చెప్పున అతను కరుణమయుడు, అలాగే గొప్ప జాలిగల దేవుడు కనుక మనం ఏ పాపం చేసినా అతని దగ్గర కన్నీళ్ళు పెట్టి విడిచుకొని ప్రాపం చేసుకుని విడిచిపెడితే అతను ఏంటంటే మన పాపం, మన అతిక్రమం ఏదైతే ఉందో, మన పాపం ఏదైతే ఉందో అతను మనకు తీసివేస్తారు అన్నమాట. నా దోషం పోయినట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోయినట్లు నన్ను పవిత్రపరచు. నా దోషం అంటే మన పితరులు చేసిన పాపాలు ఉంటాయి కదా, అవే మన దోషం ఏంటంటే మన మీదకి మారుతుంటుంది అనమాట. ఆ దోషం అనేది మన అలాగే మన
పిల్లల మీద రాకూడదు. తల్లిదండ్రులు చేసిన పాపాలంటే వాళ్ళ పిల్లల మీద కూడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. వాళ్ళు చేసిన పాపాలు కానీ మన మీద ఒక శాపాలు దోషాలు అంటారు కదా, అవి మన పైన రాకుండా ఉండడానికి మనం ఏంటంటే దేవుని దగ్గర ప్రతిక్షణం కూడా మొరపెట్టాలన్నమాట. నా పాపం పోయినట్టు మనం పవిత్రపరచును అంటే మన యొక్క పాపం ఏదైతే ఉందో దేవుని పవిత్రపరచం అడగాలి. అంటే ఇషోపు హిమము కంటే నేను తెల్లగాలని కడగాలని మన యొక్క డైలీ ఈ ప్రార్థన ఈ వాక్యం గుర్తించుకుంటే మంచిది అనమాట. నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నవి, నా పాపం వెళ్ళినప్పుడు నా ఎదుటే ఉన్నది. అతిక్రమం అంటే మనకు కొన్ని తప్పు చేస్తారో మనకు తెలిసే ఉంటుంది, కానీ మనం ఏంటంటే పాపంలో పడిపోతాం ఆటోమేటిక్గా. ఇప్పుడు పలానా అది పాపం, కానీ మనం సాధన ఏంటంటే ఏదో విధంగా ఎవరైనా లాక్కొని వెళ్ళిపోతారు, కానీ మనం ఏంటంటే పాపానికి చోటు ఇవ్వకూడదని చెప్తున్నాడు. అలాగే నా పాపం ఎల్లప్పుడు నెగిటివ్ ఉంది అంటే మన పాపం ఎప్పుడు కూడా నిజమే, మనం రోడ్డుకి వెళ్తాం మన పాపం ఎప్పుడు కూడా మన ఎదురుగానే ఉంటుంది, కానీ అది మనం గ్రహించి దాని నుంచి మనం పక్కకి వెళ్ళిపోయి తప్పించి దాన్ని మనం ఫాలో అవ్వకూడదు అనమాట. అలాగే నీకు కేవలం నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతివంతుడుగా అగుపడతావు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడతావు. నీకు కేవలం నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట చెడుతున్నాను. చూసారు ఎంత వినయంగా, ఎంత తగ్గింపు జీవితం అంటే ఇక్కడ నీకు కేవలం నీకు విరోధంగా అంటే దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు, దేవా నేను ఎదుటి నేను పాపం చేసి ఉన్నాను అంటే ఏది దాచుకోలేదు. మనం కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు పాపం అదే ఒప్పుకోలు ప్రార్థన అంటారు కదా, పాపం కొరకు చేసే ప్రార్థన ఉంటారు కదా, మనం చేసినప్పుడు చేస్తామా అంటే ఒక్కసారి నేను చేయలేదేమో అన్నట్టు ప్రార్థన చేసుకోకుండా అసలు ఆ టైంకి ఏదైతే వస్తుందో మనసు నుంచి వచ్చి ప్రతిదీ కూడా దేవుని దగ్గర పెట్టుకుని ప్రతిదీ ఏది కూడా దాచుకూడదు అంటే తన అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టి కూడా ధన్యుడు అనమాట. అలాగే నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి అంటే దేవుడి దృష్టి అంటే మనం వెళ్ళే ప్రతి స్థలం కావచ్చు, మనం కూర్చునే ప్రతి స్థలం కావచ్చు, మనం అలాగే పడుకునే నుంచి అలాగే రాత్రి దాకా పడుకునే దాకా ప్రతి స్థలం మనం ఎక్కడికి వెళ్తున్నా, మనం ఏం చూస్తున్నా, మనం ఏం చేస్తున్న ప్రతి క్షణం కూడా ఆయన ఏంటంటే ఆయన దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను. అలాగే అది ప్రార్థన డైలీ ఒక మన ప్రేయర్ లైఫ్ ఏంటంటే గుర్తు చేసుకుని దృష్టి అంటే దేవా ఈ యొక్క దృష్టి నుంచి నేను పాపం చేస్తున్నాను అని ఒప్పుకోవాలన్నమాట. అలాగే ఆజ్ఞ ఇచ్చినప్పుడు అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు పలానా టైంలో నీకు దేవుడితో మాట్లాడతాడు, అప్పుడు నువ్వు నీతివంతుడుగా అగుపడదు. అలాగే 10వ వచనం చూసుకుంటే దేవా నా యందు శుద్ధ హృదయం కలుగుచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. దేవా నా యందు శుద్ధ హృదయం, మన హృదయం ఉంది కదా, హృదయం అన్నిటికీ మోసకరమైనది, ఘోరమైనది. ఈ హృదయం ఏంటంటే చాలా ఫాస్ట్, ఏదైనా సరే వెంటనే టచ్ అయ్యి వెంటనే మైండ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ హృదయం ఏంటంటే చాలా డేంజర్ అన్నమాట. సాతానికి ఎప్పుడు కూడా హృదయం అనేది చాలా దగ్గరగా ఉంటుంది. దేవుడికి ఎలాగైతే హృదయం అవసరమో, దేవా నా హృదయం స్వీకరించడం ఎలాగొడుగుతామో, సాతాను కూడా ఏంటంటే హృదయాన్ని మేము పట్టుకుంటాడు, హృదయాన్ని మైండ్ ఈ రెండు. దేవుడు కూడా కావాల్సిన హృదయం. దేవ అందుకు కొన్నిసార్లు వేసే కూడా నీ హృదయం నాకు ఇవ్వు అని. సాతాను కూడా మన హృదయం ఏంటంటే మన హృదయాలకు వచ్చి చాలా రీతిగా అంటే ప్రేర్ చేసుకోకుండా అటు లోకం వైపు వెళ్ళేలాగా ఏదో చెడుకాలంటే బోల్డ్ ఉంటాయి, మీకు ఐడియా ఉండుంటుంది. అటువైపు వెళ్ళేలాగా మనుషుని ఏంటంటే బాగా టార్చర్ చేసేస్తాడు. నేను కూడా దాంట్లో ఉన్నాను ఆ ప్లేస్లోని. మనిషిని చాలా విధంగా మార్పించేస్తాడు. ఒక్కొక్క ప్రార్థన ఉన్నాయి, ఇప్పుడు ఇంటికి సపోజ్ ఊరి నుండి నేను వస్తాను ఇలాగా ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, వాకి టైంలో అనుకుంటాను కానీ చేయలేదు, అలా ఉంటుంది అన్నమాట. అలాగే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ ఎదురుని తీసివేయకము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఇది ఈ వాక్యం చూసుకొని చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ నీ సన్నిధి అంటే ఇక్కడ దేవుడు చూడండి. ఇప్పుడు ఒకసారి ఎవరైనా సరే పరిశుద్ధాత్మ పొందుకొని ఒకేసారి దేవుల్లో ఉండి అమ్మ బాబు ఆరాధనలో కావచ్చు, ఒక వాక్యంలో కావచ్చు, అన్నింటిలో ఎదిగి ఒకేసారి పడిపోతే, ఒకేసారి అంటే మొత్తం ఆత్మీయ జీవితం వదిలేసి లోకం పరంగా బాగా చెడిపోయి మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతున్న ఆ బాధ, ఆ రోదన చాలా ఇదిగా ఉంటుందండి. అలాగే నీ సన్నిధిలో త్రోసివేయకంటే ఎంత ఇదిగా అడుగుతున్నాడంటే ఇక్కడ బాధతో కనబడుతుంది సన్నిధిలో త్రోసివేయకుండా. అలాగే మనం కూడా ఏంటంటే ఇప్పుడు ఒక అంటే స్థిరత్వం, మన పాస్టర్ కూడా చెప్పారు కదా స్థిరత్వమైన జీవితం ఒక ప్రార్థనలో కానీ, ఒక వాక్యంలో కానీ, నెక్స్ట్ ఇంకేదైనా దేవుళ్ళని ఏ పని చేసిన స్థిరత్వం అనేది, స్టెబిలిటీ అనేది ఒక మన జీవితం అనేది అలవర్చుకోవాలన్నమాట. అటు ఇటుగా కాకుండా దేవా నా యొక్క జీవితం చేతిలో పెడతాను, నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది, నాకు స్థిరమైన జీవితం ఒక వాక్యంలోని, ఒక ప్రార్థనలోని, ఒక భాషల వరం కానీ, అలాగే ఆత్మ ఫలాలు, సంతోషం, సమాధానం, దీర్ఘసం, దయలత్వం ఇవి ఉన్నాయి కదా, ఆశ, నిగ్రహం, ఇవన్నీ కూడా నాకు దయచేయండి. ఒక్కొక్కటిగా నాకు అన్ని ఒకేసారి వస్తాయండి. ప్రేమ, ఇది ప్రేమ ఉంది, ఆత్మఫలం ఏదో ప్రేమతో నడుచుకుంటాం లేదా అని ఒక టైం టేబుల్ వైజ్గా ఈ వారం ప్రేమతో ఉండాలి, ఇతర పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే వేరే ప్రేమ కాదు, ఇతర పట్ల ప్రేమ కలిగి ఉండాలి.
సహాయం చేయాలి. సంతోషం అంటే సంతోషం అంటే లోపల సంతోషం కాకుండా దేవుళ్ళలో సంతోషం అంటే అలాగా ఆ దీర్ఘపురం ఒకసారి చూసుకుంటే కొరతలు కలిపిలో ఉంటుంది, అంతగా ఐడియా లేదు. అట్లా చూసుకొని మన దాన్ని ఆ విధంగా ప్రేమ, సంతోషం, సమాధి ఇవన్నీ ఒక్కొక్కటి మన జీవితంలో ఒక నెల కావచ్చు, ఒక వీక్లీ కావచ్చు, అది ఒక్కొక్కటి అలా మనం ఏంటంటే దాన్ని అనుసరించి నడుచుకుంటే నాకు తెలిసి మంచి జరుగుతుంది నేను అనుకుంటున్నాను. అలాగే నీ రక్షణ మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు. నీ రక్షణ